ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్లో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఆడడంపై సందిగ్ధత నెలకొంది. ఒమన్తో జరిగిన మ్యాచ్లో అక్షర్ తలకు గాయమైంది. దీంతో అతను మ్యాచ్ నుంచి అర్ధాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత సబ్స్టిట్యూట్గా రింకు సింగ్ వచ్చాడు. దీంతో అక్షర్ పరిస్థితిపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. సూపర్ 4 ముంగిట స్పిన్ ఆల్రౌండర్కు ఇలా జరిగితే నష్టమే అవుతుందని విశ్లేషకుల అంచనా. అయితే అక్షర్కు ఏం కాలేదని ఫీల్డింగ్ కోచ్ దిలీప్ వెల్లడించాడు. ప్రస్తుతం బాగానే ఉన్నాడంటూ తెలిపాడు. మరోవైపు స్కానింగ్ చేసే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. అందులో ఏ సమస్య లేకపోతే అక్షర్ ఆడొచ్చు, లేకపోతే మరొకరిని తీసుకోవాల్సిందే. ఇక సూపర్ 4 లో పాకిస్తాన్ తో భారత్ తలపడనుంది. దీంతో అక్షర్ గైర్హాజరీలో టీమిండియా ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతోనే బరిలోకి దిగాల్సి ఉంటుంది. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఇప్పటికే మంచి రితంలో ఉన్నారు. అభిషేక్ శర్మ కూడా స్పిన్ వేయగల సమర్థుడే. అవసరమైతే అక్షర్ స్థానాన్ని భర్తీ చేయగలడు. అక్షర్ పటేల్ ఉండడం వల్ల ఇటు బ్యాటర్ గాను బౌలర్ గాను రాణిస్తాడు. ఆల్రౌండర్ కోటాను భర్తీ చేయడం అంత సులువేం కాదు. మిగతా మ్యాచ్లకు దూరమైతే అప్పుడు వాషింగ్టన్ సుందర్ రూపంలో ఆటగాడు స్టాండ్ బైగా సిద్ధంగా ఉన్నాడు. బ్రేకింగ్ చూస్తున్నాము. ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్ లో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఆడడంపై సందిగ్ధత నెలకొంది. ఒమన్ తో జరిగిన మ్యాచ్ లో అక్షర్ తలకు గాయమైంది. దీంతో అతను మ్యాచ్ నుంచి అర్ధాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత సబ్స్టిట్యూట్ గా రింకు సింగ్ వచ్చాడు. దీంతో అక్షర్ పరిస్థితిపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. సూపర్ 4 ముంగిట స్పిన్ ఆల్రౌండర్ కు ఇలా జరిగితే నష్టమే అవుతుందని విశ్లేషకుల అంచనా. అయితే అక్షర్ కు ఏం కాలేదని ఫీల్డింగ్ కోచ్ దిలీప్ వెల్లడించాడు. ఇక ప్రస్తుతం బాగానే ఉన్నాడంటూ తెలిపాడు. మరోవైపు స్కానింగ్ చేసే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. అందులో ఏ సమస్య లేకపోతే అక్షర్ ఆడొచ్చు, లేకపోతే మరొకరిని తీసుకోవాల్సిందే.